హై వ్యూస్. రీసెంట్గా మన తమిళ సినిమా ఒకటి ఉత్తమ జాతీయ తమిళ చిత్రంగా అవార్డు పొందింది. ఏంటది? కడైసి వ్యవసాయి. మన తెలుగులో చిట్ట చివరి వ్యవసాయదారుడు అన్నట్టుగా వచ్చింది. అందులో విజయ్ సేతుపతి, నాకు తెలిసి విజయ్ సేతుపతి చేసిన సినిమాలన్నింటిలో కూడా ఇందులో అతను నటించిన విధానం అల్టిమేట్. అసలు అదైతే పిచ్చోడు తెలియదు, మంచోడు తెలియదు, వింత వింతగా ఉంటాడు అసలు గెటప్లు అవన్నీ ఇవన్నీ. ఈ విజయ్ సేతుపతి తల్లిగా చేసింది కాసమ్మాల్. ఓకే, ఈమెని మొన్న ఫిబ్రవరి 4వ తారీఖున మదురై దగ్గర అనయ్యూర్ వాళ్ళ ఊరు, అక్కడ ఈమె 4వ కొడుకు నామకోడి. వాడిని ఆల్రెడీ పెళ్ళా వదిలిపెట్టిందో లేదు మరి ఈ దరిద్ర లక్షణాలు ఏమో కానీ పాపం దూరంగా పుట్టింటికి వెళ్ళిపోయింది. వీడు అప్పటి నుంచి ఈమె దగ్గరే ఉంటున్నాడు, తల్లి దగ్గరే ఉంటున్నాడు. 4వ బిడ్డ, కొడుకు కదా, కన్నపేగు ఎందుకు దూరం చేసుకునేది? ఈ చెత్తన అనకూడదు కానీ ఈ వెధవాడు తాగుడికి బానిస. దాంతో పాపం ఈ కాసమ్మాల్ని ఊరకరికి విసిగిస్తూ ఉన్నాడు. మొన్న 4వ తారీఖున కూడా డబ్బులు అని చెప్పేసి నష్టపెడితే ఆమె ఇవ్వనంటే ఆ పక్కనే ఒక చెక్క లాంటిది ఉంటే దాన్ని దమి కొట్టాడు. పాప కాసేపు చనిపోయింది పాప. ఇక చుట్టుపక్కల గమనించి పోలీసులకు అప్డేట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి మొత్తం ఎత్తి ఇటు దొరికాడు, తీసుకెళ్ళి లోపలేశారు. పాపం చనిపోయింది ఆమె. నటన పరంగా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆమె. 2022 సంవత్సరానికి గాను ఉత్తమ ఈ తమిళ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డు పొందింది ఈ కడైసి వ్యవసాయి. మన తెలుగులో వచ్చి చిట్ట చివరి వ్యవసాయదారుడు అన్నట్టు. అంత మంచి సినిమాలో నటించింది, మంచి స్కోప్ ఉంది. కానీ ఒక ఎదవ తన కొడుకయ్యాడు, కన్నపేగ గత కొడుకుని దూరం పెడతాం అనుకుంది. వాడేమో దగ్గర ఉండి మందు కోసం డబ్బులు అని చెప్పి తల్లిని చంపేశాడు. సో దయచేసి వ్యసన పరువులైనటువంటి సొంత వారిని కూడా, కొడుకైనా భర్త అయినా తమ్ముడైనా భార్య అయినా ఎవరైనా కానీ, అమ్మాయినా నాన్నైనా, మరలా చెప్తున్నా, వ్యసన పరులు ఎప్పటికైనా మనకి ప్రమాదమే, ఈ సమాజానికి ప్రమాదమే. అలవాటు వేరు, వ్యసనం వేరు. అలవాటు, నీ దగ్గర డబ్బులు లేవు, అడ్జస్ట్ అవ్వమనేది సైలెంట్గా ఉండమని చెప్పింది. వ్యసనం, నీ దగ్గర లేకపోతే ఎక్కడో చోట వెతుక్కో. నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇవ్వరా, ఇచ్చేవరకు వాళ్ళని వదలొద్దు. ఆ మూమెంట్లో వీడు ఇంకా కొడతా చంపేస్తాడు. ఈ మధ్యగా మనం చూస్తున్నాం, ఢిల్లీలో బిర్యానీ కోసం వేరే దగ్గర డబ్బులు ఎవరైతే వాడిని చంపేశాడు అక్కడ మత్తులో. ఇలా పోతే ఇంకా చాలా ఉన్నాయిలే. సో వ్యసనం చాలా ప్రమాదం మనకైనా వాళ్ళకైనా. వ్యసనం పరులో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు పరిస్థితి కూడా మన దగ్గర అయితే ఉండొద్దు, వాళ్ళ దగ్గర మీరు ఉండొద్దు.